అందరికీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే జామ్ రెసిపీ నేర్చుకుందామా. దీనికోసం యాపిల్ని తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోండి. దీంట్లోనే మనం చిన్న బీట్రూట్ ముక్కని తీసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక బాండీలో ముక్కలు, బీట్రూట్ ముక్కలు అలాగే అర గ్లాసు వాటర్ని వేసేసుకొని ఇలా సాఫ్ట్గా ఉడకనివ్వాలండి. కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడిపోయాక 50 గ్రాముల దాకా పంచదార వేసేసుకొని కొంచెం దగ్గర పడినిద్దాం. ముక్కలు ఇలా సాఫ్ట్గా తయారైపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. పేస్ట్ని బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని అర టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, చిటికడు సాల్ట్ని వేసేసుకొని దగ్గర పడేదాకా బాగా మిక్స్ చేద్దాం. జెల్లీ పౌడర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుందండి. దీన్ని అర టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చి వేరొక ఎయిర్ కంటైనర్లోకి కానీ గాజు సీసాలకు కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. కొనేదానికన్నా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో చూసి మీరు ట్రై